బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. తన విడాకులో రాజకీయ కుట్ర లేదని తేల్చి చెప్పారు. మహిళలను వస్తువుల్లా చూసే ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం, ప్రేమలో పడడం, నిలబడి పోరాటానికి చాలా శక్తి కావాలి. నా ప్రయాణాన్ని చిన్నచూపు చూడవద్దు అంటూ కామెంట్ చేసింది. విడాకులు తన పూర్తి వ్యక్తిగత విషయమని తెలిపింది. ఇద్దరి అంగీకారంతో ఎలాంటి రాజకీయ కుట్ర లేకుండా జరిగిందని సమంత స్పష్టం చేసింది. దయచేసి తన పేరును రాజకీయాలకు దూరంగా పెట్టండి అని ప్రకటించింది సమంత. తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. తన విడాకుల్లో రాజకీయ కుట్ర లేదని తేల్చి చెప్పింది. మహిళలను వస్తువుల్లా చూసే ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం, ప్రేమలో పడడం, నిలబడి పోరాడడానికి చాలా శక్తి కావాలి. నా ప్రయాణాన్ని చిన్నచూపు చూడవద్దంటూ కామెంట్ చేసింది సమంత. విడాకులు తన పూర్తి వ్యక్తిగత విషయమని తెలిపింది. ఇద్దరి అంగీకారంతో ఎలాంటి రాజకీయ కుట్ర లేకుండా జరిగిందని సమంత స్పష్టం చేసింది. దయచేసి తన పేరును రాజకీయాలకు దూరంగా పెట్టండి అని సమంత ప్రకటించింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదే విధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరు ఇద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు గాని రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. అందరినీ డ్రగ్స్ కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ, ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడం తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. తన విడాకులో రాజకీయ కుట్ర లేదని సమంత చెప్పుకొచ్చింది. మహిళలను వస్తువుల్లా చూసే ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం, ప్రేమలో పడడం, నిలబడి పోరాడడానికి చాలా శక్తి కావాలి. నా ప్రయాణాన్ని చిన్నచూపు చూడవద్దంటూ కూడా కామెంట్ చేసింది. విడాకులు తన పూర్తి వ్యక్తిగత విషయమని తెలిపింది. ఇద్దరి అంగీకారంతో ఎలాంటి రాజకీయ కుట్ర లేకుండా
ఉన్నత స్థాయికి చేరుకున్నాను. ఇలాంటి సమయంలో నా పైన ఇలాంటి కామెంట్స్ బయట ప్రచారం చేయడం తగదు అని చెప్పేసి ఆమె కొద్దిగా ఘాటుగా ఒక ఇంత మంత్రి కొండా సురేఖకు సంబంధించి ఆమె కౌంటర్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా కొండా సురేఖకు సంబంధించిన వ్యాఖ్యలు ఇటు సినిమా పరిశ్రమలో తీవ్ర కలకరం రేపాయి. ముఖ్యంగా నటి సమంత మాత్రం కొద్దిగా నొచ్చుకున్నట్టు తెలుస్తా ఉంది. తాజాగా వెంటనే సమంత దానికి సంబంధించి కౌంటర్ ఇచ్చింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించి ట్వీట్ చేసింది. కేవలం తన వ్యక్తిగత విషయంగా చెప్పుకుంటూ వచ్చింది. అనవసరంగా ఇలాంటి మీ రాజకీయాలకు నాలాంటి నటులు కానీ ఎవరు కానీ సినిమా ఇండస్ట్రీ కానీ సినిమా పరిశ్రమ చెందిన వ్యక్తులు లాగకండి, ఇది మంచిది కాదు. మీరు ఒక బాధ్యతాయుతమైన ఒక మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించుకోండి. అంటే మహిళకు మీరు తోటి మహిళ ఉండి కూడా మహిళకు సంబంధించి ఇట్లా విషయాన్ని పబ్లిక్ లైఫ్ లోకి లాగడం ఎంతవరకు సమంజసము, మహిళలను చిన్న చూపు చూడకండి అని చెప్పేసి కొంత ఘాటుగా స్పందించింది. కొండా సురేఖ మొత్తానికైతే కొండా సురేఖ వ్యాఖ్యలు ఇటు రాజకీయంతో పాటు సినిమా పరిశ్రమలో కొంత దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా సమంతతో పాటుగా అక్కినేని నాగార్జున కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. నాగార్జున కూడా ఈమె రాజకీయంలో ఆగింది. సమంత నాగార్జున మొత్తం సినిమా ఇండస్ట్రీ పరిశ్రమకు సంబంధించి కొండా సురేఖ వివాదంలోకి లాగడంతో ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. మొదటి నాగార్జున స్పందించాడు, ఇప్పుడు సమంత స్పందించింది. ఇది కాబట్టి మొత్తానికైతే ఈ వ్యవహారంలో ముఖ్యంగా సమంత విషయం పైన ఫోకస్ ఉంది. ఎందుకంటే మెయిన్ గా ఆమె ఎక్కువగా బాధపడుతుంది, ఈ ట్వీట్ వల్ల నష్టపోతుంది, వ్యక్తిగతంగా తనే టార్గెట్ అయింది కాబట్టి తాను స్పందించాల్సి వచ్చింది. ఇప్పుడు తాను స్పందించడం కూడా రాజకీయంగా సంచలనం రేపుతుంది. ఈ విడాకులు అనేది పరస్పర అంగీకారంతో ఇద్దరు అంగీకారంతో చేసుకుని తప్ప దీంట్లో ఇలాంటి రాజకీయ కుట్ర లేదు అని చెప్పేసి తను ట్వీట్ చేసింది. భవిష్యత్తులో ఇక్కడ నుంచి అయినా ఇక ముందైనా తన పేరు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రాగొద్దు, రాజకీయ పోరాటాలకు నేను దూరంగా ఉండాలనుకుంటున్నా, నన్ను దయచేసి రాజకీయాల్లోకి మీ రాజకీయాలకు నన్ను లాగొద్దు అంటూ సమంత ట్వీట్ చేసింది. సో ఈ సమంత ట్వీట్ పైన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతూ ఉంది. అంటే సరైన సమయంలో సమంత స్పందించింది. జనరల్ గానే సమంత ఏదైనా విషయం ఓపెన్ గా చెప్తుంది, ఎక్కడ కూడా వెనకడుగేదు. అలాంటి సందర్భంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇది ముమ్మాటికి తప్పు. అసలు నా విడాకుల విషయంలో ఎలాంటి రాజకీయ ప్రమేయం జరగలేదు, ఇలాంటి రాజకీయ ఉద్దేశం లేదు, కేవలం నా వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమే తప్ప వేరే వాళ్ళకి సంబంధించి కానీ ఎవరు ఫోర్స్ కానీ చేయడం లేదు అని చెప్పేసి సమంత తాజాగా ట్వీట్ చేసింది. అయితే ఇది ఇలా ఉంటుండగానే అక్కినేని నాగార్జున కూడా కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించే ట్వీట్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యల పైన కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మీరు ఏదైనా ఉంటే మీ రాజకీయాలు ఉంటే వేరే చూసుకొని సినిమా పరిశ్రమను ఇలా లాగడం ఎంతవరకు కరెక్ట్ సమంజసము, మీరు ఎట్టి పరిస్థితుల్లో సినిమా పరిశ్రమకు సంబంధించి మీ రాజకీయాలు ఉండాలి తప్ప బాధ్యత ఉండే ఒక మంత్రి పదవిలో ఉండి ఇలాంటి రాజకీయాలు, ఒక మహిళగా ఉండి కూడా ఇలాంటి రాజకీయాలు చేయడం కరెక్టేనా? మాకు సమాజంలో మా కుటుంబంతో గౌరవప్రదంగా ఉంటున్నాము, అలాంటి మా కుటుంబం పైన మీరు చేసిన వ్యాఖ్యలు చాలా ఇబ్బందిగా మమ్మల్ని బాధ పెడుతున్నాయి, తక్షణమే మీరు ఆ వ్యాఖ్యలు కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఇటు నాగార్జున కూడా కోరాడు. సో అన్ని వైపులా ఇప్పుడు కొండా సురేఖ పైన ఒక రకంగా ఒత్తిడి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు సినీ పరిశ్రమనే సినీ నాయకులు, సినీ పరిశ్రమతో పాటు రాజకీయ నాయకులు కూడా కొంత అంటే పార్టీలో కూడా ఒక ఎంత చర్చ జరుగుతా ఉంది. కొండా సురేఖ తొందరపడ్డారా, ఆవేశపడి మాట్లాడారా, ఎందుకు ఈ ప్రస్తావన తెచ్చారు? అదేదో రాజకీయంగా కేటీఆర్ ఒక్కరిని టార్గెట్ చేస్తే అయిపోయేది, కానీ కేటీఆర్ తో పాటు సమంత, అక్కినేని కుటుంబాన్ని, అదే విధంగా సినిమా పరిశ్రమ లాగడము ఒక రకంగా ఇది మనకు ఇలాంటి రాజకీయంగా కొంత నష్టం జరుగుతుందా? ఇప్పటికే హైడ్రాతో ఒక రకంగా ఇబ్బంది పడుతున్న క్రమంలో ఇదే సమయంలో ఇటు ఈ సినీ పరిశ్రమను రాజకీయాలు లాగడము, అలాగని సినీ పరిశ్రమలో ఒక మంచి పేరున్నటువంటి నటిని అలాంటి అక్కినేని కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగడము కరెక్ట్ కాదు కదా అనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి సమంత వ్యవహారంలో మాత్రం కొండా సురేఖ కొంత ఖచ్చితంగా దీనికి రాజకీయంగా కొంత నష్టం జరుగుతుందనే అంచనాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో దీనికి దిద్దుబాటు చర్యలు ఏమో చేపడుతుందా లేదా చూడాలి. మొత్తానికైతే సమంత వ్యవహారము ఇటు కాంగ్రెస్ పార్టీలో ఒక చిచ్చు రేపుతుంది, అలాగే తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పు తీసుకుంటుంది. అసలు నిన్న మొన్న హైడ్రా విషయం ఉండే, హైడ్రాతో మొత్తంగా మూసి రివర్ ఫ్రంట్ హైడ్రా అనేది ఎటో దారి తప్పింది. ప్రస్తుతం ఇదంతా సమంత, సినీ పరిశ్రమ, అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం, అక్కినేని నాగార్జున కుటుంబం, ఇలా కేటీఆర్, ఈ నలుగురు చుట్టే ఈ సినిమా పరిశ్రమ చుట్టే ఇప్పుడు రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. కొండా సురేఖ ఈ రోజు చేసిన కామెంట్స్ మొత్తంగా కూడా తెలంగాణ రాజకీయాలని మార్చేసిందని చెప్పవచ్చు. ఈ ముఖ్యంగా రేపు సినీ పరిశ్రమ నుంచి కూడా మరికొందరు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఒక మహిళ ఉండి ఒక మంత్రిగా, అందులో ఒక మహిళగా ఉన్నటువంటి కొండా సురేఖ తోటి మహిళను సమంతాన్ని, ఒక నటిని, ఒక సినీ పరిశ్రమ చెందిన నటిని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు, కరెక్ట్ కాదనే భావనలో కూడా
చాలా మంది తమ గలం విప్పే అవకాశం ఉందంటున్నారు. సినీ పరిశ్రమల నుంచి ఇప్పటికే కొంతమంది నటి చిన్మయ అలాగే సింగర్ నటి అయినటువంటి చిన్మయ కూడా స్పందించింది. రాజకీయాల్లోకి ఇట్లాంటి నటులను రాకూడకండి, మీరు ఏంటంటే వ్యక్తిగతంగా చూసుకోండి తప్ప రాజకీయాల్లోకి ఇట్లాంటి నటులను సినీ పరిశ్రమ లాగడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి సినీ పరిశ్రమ కూడా నుంచి ప్రశ్నలు కొండా సురేఖ వైపు ట్వీట్ల రూపంలో వస్తున్నాయి. సో మొత్తంగా కొండా సురేఖ ఈ మొత్తం ఈ వ్యవహారంలో కొంత రాజకీయంగా ఇరుక్కున్నట్టుగా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అటు సీఎం రేవంత్ రెడ్డి గానీ కాంగ్రెస్ పెద్దలు గానీ ఏం చేయబోతారు, ఏం చేస్తారని కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా సినీ పరిశ్రమ నుంచి కూడా రేపు ఎలాంటి అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రేపు అంటే జనరల్ గా ఓవరాల్ గా కొద్ది రోజులు జరుగుతున్న తెలంగాణలో జరుగుతున్న రాజకీయాల్లో సినీ పరిశ్రమకు సంబంధించి ఎలాంటి సంబంధం లేకుండా సినీ పరిశ్రమకు రాజకీయాలకు సంబంధం లేదు, సినీ పరిశ్రమను ఉండండి, రాజకీయాలకు దూరంగా ఉంచండి అనేది ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ వ్యవహారము ఎటువైపు కొండా సురేఖ వ్యాఖ్యలు ఇంకా భవిష్యత్తులో రేపు ఎలాంటి మలుపు తీసుకుంటున్నారో చూడాలి. ఎందుకంటే కొంతమంది ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా కొంతమంది కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు లీగల్ నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్ మద్దతుగా పెద్ద ఎత్తున మహిళలు, బీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు, మహిళా నేతలు పెద్ద స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి కొండా సురేఖ కూడా ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. అదే స్థాయిలో కొండా సురేఖ ఎట్లా ఉందో అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. సో మొత్తం రాజకీయ వ్యవహారం అంతా కూడా ఒక రకమైన గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. ఈ కొండా సురేఖ వ్యాఖ్యలు అనేది మొత్తం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. దీని నెక్స్ట్ తదుపరి ఎలాంటి మలుపు తీసుకుంటారో మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కూడా స్టార్ట్ అయిన రగడ ఫిలిం ఇండస్ట్రీలో కూడా రచ్చ సాగుతుంది. ఫిలిం ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ గురించి కూడా మాట్లాడుతూ కూడా మంత్రి కొండా సురేఖ చేశారు. ముఖ్యంగా కూడా నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ అంటూ కూడా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు సమంత కూడా తన తరపు నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా కూడా తన స్పందన తెలియజేసింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వినోద్. హిందూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో అయితే భారీ ప్రకంపన రేపుతారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇదే విషయంపై చర్చ కొనసాగిస్తున్న సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 10 ఏళ్లలో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ భవనాన్ని కూల్చివేయలేదని చెప్పిన కొండా సురేఖ దానికి కారణం కేటీఆర్ పెట్టిన ఒక కండిషన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు బిందు. అయితే అప్పుడు అక్కినేని నాగార్జున కోడలుగా ఉన్నటువంటి సమంత, నాగ చైతన్య భార్యగా ఉన్నటువంటి సమంత విషయంలో కేటీఆర్ ఒక షరతు పెట్టినట్టుగా కొండా సురేఖ అయితే ఇవాళ మీడియా ముఖంగా తాను చెప్పారు. ఆ కండిషన్ కు ఒప్పుకుంటేనే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలు ఆపుతామని చెప్పినట్టు ఆ విషయంలో అక్కినేని కుటుంబం కూడా సమంతపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు కూడా తీవ్రమైనటువంటి సంచలన వ్యాఖ్యలు కొండా సురేఖ చేశారు. అయితే మధ్యాహ్నం నుంచి ఇదే విషయం ఇటు నెట్టింట్లో అయితే ఒక పక్క కొండా సురేఖపై మరొక పక్క అక్కినేని అభిమానులు అవ్వచ్చు, సమంత అభిమానులు అవ్వచ్చు, వీటి గురించే ట్రోల్స్ అయితే చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు ఇండస్ట్రీ నుంచి కొంతమంది అఫీషియల్ గా అధికారికంగా బయటకు చెప్పకపోయినా అన్అఫీషియల్ గా మాత్రం చాలా మంది ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా తీవ్ర విమర్శలు చేశారు కొండా సురేఖపై. అయితే సాయంత్రం 5 గంటల సమయంలో అక్కినేని నాగార్జున కూడా ఇదే విషయం గురించి స్పందిస్తూ మీరొక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, మీ రాజకీయాల కోసం మమ్మల్ని బలి చేయకండి, మా కుటుంబ వ్యవహారాల్లో మీ ప్రతిపక్ష పార్టీల కోసం, మీ ఆపోజిషన్ వ్యక్తుల కోసం, మీరు ఫైట్ చేసే వ్యక్తుల కోసం మమ్మల్ని అంటే మీ గొడవల్లోకి మమ్మల్ని లాగన్నట్టు కూడా నాగార్జున చేసిన సంగతి మనకు తెలిసింది. అయితే కొద్దిసేపటి కిందట సమంత కూడా ఇదే విషయంపై తన ట్విట్టర్ నుంచి రెస్పాండ్ అయ్యారు. తమ విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపై సమంత కూడా ఘాటుగా స్పందించారు. బిందు, దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగకండి మంత్రి గారు అంటూ కొంత సెటారికల్ గానే సమంత ట్వీట్ చేయడం జరిగింది. మహిళలని వస్తువులుగా చూసే ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం, ప్రేమలో పడటం, నిలబడి పోరాడటానికి చాలా శక్తి కావాలి. దయచేసి నా ప్రయాణాన్ని చిన్న చూపు చూడొద్దు. ఇక విడాకులు అనేవి పూర్తిగా నా వ్యక్తిగత విషయం. అది మీరు అలానే ఫోన్ లైన్ లోనే హోల్డ్ లో ఉండండి. రైట్, మనతో ఈ విషయానికి సంబంధించి స్పందించడానికి చిట్టిబాబు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి చిట్టిబాబు గారు. నమస్తే అమ్మా.
రైట్, ఎలా చూస్తారు? పొద్దున్న నుంచి కూడా మనం చూస్తున్నాం, రాజకీయంగా కూడా స్టార్ట్ అయిన రగడ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా సమంత కూడా స్పందించింది దీనికి సంబంధించి, ఏం చెప్తారు? కొండా సురేఖ బుద్ధిహీనమైన ఒక మంత్రిగా ఉండి ఆ స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కావు. బుద్ధిహీనమైన జ్ఞానశూన్యమైన మాటలు, చిల్లర మాటలు. తనకి రాజకీయంగా మాట్లాడాలి. బుద్ధి లేని మాటలు, కుటుంబాలను తను ఆడపిల్ల తనేదో ఒక మాట అన్నందుకు యాగి చేసి నాన్న కళ్ళ నీళ్లు పెట్టి మాట్లాడితే సమంత ఆడపిల్ల కాదా? బుద్ధి జ్ఞానం లేని మాటలు మాట్లాడుతా? వాళ్ళిద్దరు సమంత తన దగ్గర ఎప్పుడన్నా వాపోయిందా, లేకపోతే చేతులు తన దగ్గర చెప్పారు అబ్బాయి ఇద్దరు విడిపోవడానికి కారణం కేటీఆర్ అని? బుద్ధి లేని మాటలు, ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చిన గాలి మాటలు పట్టుకుని మాట్లాడితే ఒక మంత్రిగా ఆవిడ బుద్ధి ఉంది ఆవిడకి? మనిషికి కడుపుకు అన్నం తినే మాటలు మాట్లాడాలి. ఒక మంత్రి స్థానంలో ఉంటే ఆ గౌరవానికి ఆ చేరికి గౌరవం ఇచ్చి మాట్లాడాలి. అతను అంతా కేటీఆర్ అంతా డ్రగ్స్ అలవాటు చేశాడు. ఈవిడ చూసిందా? కిటికీల నుంచి తొంగి చూసిందా, లేదా రహస్య కెమెరాలు పెట్టి చూసిందా? ఆ కిటికీలను తొంగి చూసి అలవాటు ఉంది ఆవిడకి. ఆయన డ్రగ్స్ అలవాటు చేయడం చూసిందా? ఏ పిచ్చి మాటలు! ఆవిడ కేటీఆర్ వల్ల అనేక మంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నారట. ఈవిడ దగ్గర ఎంతమంది హీరోయిన్లు వచ్చి వాపోయారంట? అమ్మాయిలాగా ఆయన వాళ్ళమే పెళ్లి చేసుకున్నాను ఎంతమంది ఈవిడ దగ్గర వాపోయారట? పిచ్చి వాగుడు, బుద్ధి లేని వాగుడు, బుద్ధి జ్ఞానం లేని హీనమైన వాగుడు. మరి విమర్శ చేయడానికి చేతన చేయాలి అంటే ఏమీ లేకుండా ఇప్పుడు అలాగే పడిపోయింది తనది మేటరు. సీతక్క పెరిగిపోతుంది టీంలో. సీతక్క ఆడవాళ్ళలో సీతక్కకి విలువ పెరిగింది, ఈవిడికి ఏమీ లేదు, జీరో. ఇక్కడ ఆ జీరో కనుక ఏదో లైమ్ లైట్ రావాలి కనుక ఇలాంటి చెత్తవాగుడు ఏదో మాట్లాడి ఎవడో బుద్ధి జ్ఞానం లేని సన్నాసులు ఎవరో వీటిలో సోషల్ మీడియాలో పెట్టే మాటలు పట్టుకుని మాట్లాడుతా? ఒక మంత్రి ఒక స్టేటస్, ఒక స్థాయిలో మాట్లాడాలి, ఒక సంసారంగా మాట్లాడాలి. నాగార్జున గురించి అలా తమ్ముడు వెళ్ళమన్నాడు, ఆవిడ వద్దన్నాడు. అది కూడా ఏం మనిషి మాటలు మాట్లాడటానికి ఏమన్నా అంటే అలాంటి బతుకులు ఆవిడకి అలవాటేమో. అలాంటి బతుకులు ఆవిడకి అలవాటేమో, అందుకని అలాంటి మాటలు వస్తాయి. అలాంటి బతుకులు అలవాటు ఉన్న వాళ్ళకి అలాంటి మాటలు వస్తాయి, ఇంకోటికి రావట్లేదు. ఏం మాట్లాడుతుంది? ఒక ఆడపిల్ల గురించి ఇదేనా మాట్లాడే మాటలు పబ్లిక్ లో? నీకు ఏదైనా ఉంటే ఆధారాలు చూపించు. దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా ఒక నిజాయితీ గల దానివైతే ఆధారాలు, ఇగో ఈ ఆధారాలను బట్టి నేను చెప్తున్నాను ఈ విషయాలు అని చెప్పు. ఆధారాలు చూపించి మాట్లాడు. బుద్ధి లేకుండా గాలి మాటలు, సోలు కబుర్లు, సోది మాట్లాడుతా. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం ఉంటే, నాగార్జున అడిగాడు వాపస్ తీసుకోమని, బుద్ధి జ్ఞానం ఉంటే మనిషికి ఏమాత్రం ఇంగిత జ్ఞానం, సంస్కారం ఉన్నా ఇమీడియట్ గా వాటిని వాపస్ తీసుకోవాలి. వాపస్ తీసుకుంటేనా కనీసం ఆవిడని మనిషిగా విలువ ఉంటుంది. లేకపోతే రెండు కాళ్ళ జంతువు కన్నా హీనంగా చూస్తారు ప్రజలు. ఎస్, అంటే చిట్టుబాబు గారు, ఇప్పుడు కొండా సురేఖ గారు మాట్లాడిన ఈ మాటలకు సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీ తరపు నుంచి కూడా ఎవరైనా ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందండి? యాక్షన్ ఏం తీసుకుంటారమ్మా? ఈ పెంట మీద రాయేటప్పుడు వీళ్ళ బతుకులు ఇలాగే ఉంటాయి. వీళ్ళ బతుకులు ఇలాగే ఎక్కడికక్కడ ఏ ఎండకాయ కొడుకు, ఇవాళ ఒక పార్టీ రేపు ఒక పార్టీ, ఇలా మారే బాబుతో వీళ్ళకి ఏ సిగ్గు తెరాలు ఉండవు రాజకీయాలకి. వీళ్ళకి ఇదే సురేఖ ఆయన రోసయ్య గారు మొహం చుట్టానికి కూడా నాకు ఇష్టం. ఆయన మొహం కూడా నేను చూడనా ఉంది. అదే మర్నాడు ఆయన సీఎం గానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఇలా ఉంటాయి వీళ్ళ బతుకులు. వీళ్ళ బతుకులతోటి మనం కూడా పోటీ పడి మన బతుకులు పదాలను పెట్టుకుంటేందుకు కోర్టుకు వెళ్ళి వీళ్ళు పెంట మీద రాయేసినట్టు చీ దరిద్రం వదిలేటి తప్పితే వీళ్ళ మీద మళ్ళీ వీళ్ళ కోర్టుకు వెళ్ళి మా కుటుంబాలకు గౌరవాలు, అక్కడైన కుటుంబానికి ఒక గౌరవం ఉంది, ఒక స్థాయి ఉంది. వీళ్ళ లాంటి స్థాయి కాదు, రౌడీ స్థాయిలు కాదు, స్టాండర్డ్ స్థాయి ఉంది. ఆ గౌరవాలు కాపాడుకోవాలి. వీళ్ళకి వస్తుంది ఈ సన్నాసి వాగులు, దరిద్ర పోగుల కోసం కోర్టుకు వెళ్తాం, కేసులు పెట్టాం. ఈ దరిద్రాలు ఎందుకు? పెంట మీద రాయేసినట్టే అనుకుని ఈ పెంట, ఈ దరిద్రం, ఈ చిల్లర మాటలు అని చెప్పి వదిలేయటం తప్పితే ప్రజలే ఆశ్రయించుకుంటారు, ప్రజలే ఉమ్మొస్తారు రేపు. రైట్, థ్యాంక్ యూ చిట్టుబాబు గారు.
నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదే విధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేస్తున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకెందుకు బాబు, మేము ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రైట్ గా తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. రైట్, సమంతతో పాటు ఇటు నాగ చైతన్య కూడా తన విడాకుల గురించి కూడా మాట్లాడవద్దు, తమ విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగ చైతన్య కూడా స్పందించడం జరిగింది. ఆయన ప్రత్యేకంగా ట్వీట్ చేయకపోయినా కూడా తన తండ్రి నాగార్జున చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేశారు నాగ చైతన్య. సో అటు సురేఖ కామెంట్స్ పై సమంత సైతం కాస్త ఘాటుగానే స్పందించారు. తను రాజకీయాల్లోకి లాగవద్దని కూడా తనపై చేసిన వ్యాఖ్యలను మంత్రి వెనక్కి తీసుకోవాలంటూ కూడా నాగార్జున ట్వీట్ లో నాగ చైతన్య పేర్కొనడం జరిగింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. బిందు, మొత్తానికి మంత్రి సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒక పెద్ద చర్చానీయాంశమైంది. ఇదే విషయం గురించి అక్కినేని నాగార్జున కూడా తన ట్విట్టర్ ద్వారా సురేఖని కౌంటర్ వేస్తూ కూడా తను ప్రశ్నించింది. మీ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు, మీరు ఒక మహిళా స్థానంలో ఉండే ఒక ఉన్నత మంత్రి స్థానంలో ఉన్నారు. సో ఇలాంటి విషయాలు మీరు ఎలా మీకే అర్థం, దయచేసి మీ వాక్యాలు వెనక్కి తీసుకున్నట్టు కూడా నాగార్జున ట్వీట్ చేశారు. అయితే ట్వీట్ వేశాక మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఇదే అంశంపై ఇటు అక్కినేని అభిమానులు అవ్వచ్చు, సమంత అభిమానులు అవ్వచ్చు, వరుసగా ట్విట్టర్ లో అయితే ట్రోల్స్ చేస్తూనే ఉంటారు ఇదే ఇష్యూ, సురేఖ మాట్లాడిన మాటలు. సో కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా కొండా సురేఖ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా ఇటు సినిమా విశ్లేషకులు అవ్వచ్చు, సినిమా దర్శక నిర్మాతలు కూడా కొంతమంది ట్విట్టర్ వేదిక ద్వారా లేకపోతే ఫోన్ ద్వారా కూడా ఈ ఇష్యూపై కూడా స్పందించారు. బిందు, అయితే మొత్తానికి దీన్ని దృష్టిలో పెట్టుకుని కొద్దిసేపటి కిందటే హీరోయిన్ సమంత కూడా ట్వీట్ చేసింది. మా జీవిత శైలి ఎలా ఉంటుంది, సినిమా రంగంలో కష్టపడి మా ఆటుపోట్లు, మా విధి విధానాలు అవ్వచ్చు, గ్లామరస్ ఇండస్ట్రీ ఎంతో కష్టపడి మేము ఏదో ఒక రకంగా బతుకుతున్నాం, దయచేసి మీ రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు. ఇక పెళ్లి విషయానికి వస్తే మేము ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాము. సో మా విడాకులు తీసుకున్నాక కూడా ఎవరి జర్నీ వాళ్ళు బాగానే ఉంది, దయచేసి ఇలాంటి విషయాల్లో మీరు అంటే ఎక్కువ పట్టించుకోవద్దు, మీ రాజకీయాల్లోకి మమ్మల్ని లాగనంటూ కూడా సమంత ట్వీట్ జరిగింది. సో కొద్దిసేపటి కిందటే సమంత ట్వీట్ చేశాక కూడా కొద్దిసేపటి కిందటే అక్కినేని నాగ చైతన్య కూడా సాయంత్రం నాగార్జున పెట్టిన ట్వీట్ కి కూడా దాన్ని రీట్వీట్ చేస్తూ కూడా సురేఖ వాక్యాలను వెనక్కి తీసుకోవాలంటూ కూడా ట్వీట్ చేశారు. బిందు, రైట్ గా వరుస పెట్టి ట్వీట్లు రీట్వీట్లతో కూడా చూస్తున్నాం. పలువురు సమంతకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రైట్, దీనిపై కూడా సమంత నాగ చైతన్య ఇద్దరు కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే వినోద్, మరి ఇక్కడితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే అనుకోవచ్చా? ఏది ఏమైనా డెఫినెట్ గా ఇవాళ అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల ట్వీట్ల ద్వారా వాళ్ళ ఎమోషన్ ని వ్యక్తం చేశారు తప్ప, సో డెఫినెట్ గా సినిమా ఇండస్ట్రీ ఎవరైనా పెద్దలు గనక మంత్రి సురేఖ వాక్యాలపై ఇన్వాల్వ్ అయితే డెఫినెట్ గా ఇది మరింత చర్చనీయాంశంగా మారబోతుంది. ఒకవేళ సురేఖ కూడా కొండా సురేఖ కూడా అక్కినేని ఫ్యామిలీపై చేసినటువంటి వ్యాఖ్యలను తాను ఏదన్నా మీడియా రూపకంగా లేకపోతే ఏదన్నా తన సోషల్ మీడియా వేదిక ద్వారానైనా కూడా వాళ్లకు క్షమాపణలు చెప్పడమా, లేదంటే అది ఏ రకంగా తన ఇంటెన్షన్ అనేది క్లియర్ గా తను చెప్తే గనక ఈ ఇష్యూ అయితే సర్దుమవుతుంది. లేదంటే అభిమానుల పరంగానైనా ఇప్పటికే సోషల్ మీడియాలో మధ్యాహ్నం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు సైతం ఎక్కడ ఆకుండా ఇటు సమంత కొండా అభిమానులు అవ్వచ్చు, అలాగే అక్కినేని నాగ చైతన్యకి సంబంధించిన అభిమానులు అవ్వచ్చు, ఎవరు ఎక్కడ తగ్గకుండా వీటికి సంబంధించిన ట్రోల్స్ అయితే జరుగుతుంది. సో డెఫినెట్ గా ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైనా పెద్దలు దీనిపై నోరు విప్పి సురేఖ వాక్యలు వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఈ ఇష్యూ పైన మాట్లాడితే కొంత సద్దుమణిగే అవకాశం ఉంది. లేదంటే కొండా సురేఖ అయినా కూడా తన సోషల్ మీడియా వేదిక ద్వారా లేకపోతే నేరుగా నాగార్జున అక్కినేని ఫ్యామిలీతో సంబంధించి వాళ్ళ వ్యక్తులతో సంబంధించి మాట్లాడితే కానీ ఇష్యూ అయితే సద్దుమణిగదని మనం చెప్పుకోవచ్చు. బిందు,
అంటే వినోద్, అంటే పలువురు సమంతకి ఇప్పటికే సపోర్ట్ గా నిలుస్తూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ అయితేనేమి, చిన్మయినేమి, వీళ్ళందరూ కూడా సమంతకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. సో సినిమా ఇండస్ట్రీ నుండి కూడా సో ఇప్పుడు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వాళ్ళు ఏమైనా మాట్లాడడం జరుగుతుందా, ప్రశ్నించే అవకాశం ఉందా? ఇప్పటికే ఎప్పుడు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండి ముక్కుసూటిగా మాట్లాడే ప్రకాష్ ఏ ఇష్యూలో అయినా కూడా తన ముక్కుసూటితనంతో ట్విట్టర్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు ప్రకాష్ రాజు. సో అఫీషియల్ గా ప్రకాష్ రాజు ఈ కొండా సురేఖ వ్యాఖ్యలకు స్పందిస్తూ కౌంటర్ వేశాడు. సో చాలా మంది కూడా సోషల్ మీడియా వేదిక పైన కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ లో వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఫ్రెండ్స్ తో కానీ ఇండస్ట్రీలో ఉన్నట్టు కొంతమంది పెద్దలతో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సరికావు, ఇది ఒక అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిందనే కాకుండా టోటల్ గా ఈ వ్యవహారం చూస్తే సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక పెద్ద మచ్చలా కనబడుతుంది. ఎందుకంటే రాజకీయాల్లోకి సినిమా వ్యక్తులు సెలబ్రిటీల లైఫ్ లాగొద్దని చాలా వేడుకల్లో కానీ చాలా సందర్భంలో చెప్పినటువంటి రోజులున్నాయి. సో వాటిని మళ్ళీ గుర్తు చేస్తూ కూడా దీనిపై డెఫినెట్ గా ఒక అక్కినేని ఫ్యామిలీకి సపోర్ట్ అనే కాకుండా ఇక్కడ నుంచి రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కానీ సినిమా వాళ్ళ జీవితాన్ని లాగొద్దు. మరోపక్క కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్లో ఒక అక్కినేని ఫ్యామిలీ అనే కాకుండా మరోపక్క చాలా మంది హీరోయిన్స్ తో కేటీఆర్ కి కాంటాక్ట్స్ ఉన్నాయి, కేటీఆర్ ఫోన్లలో వాళ్ళ నంబర్స్ ఉన్నాయి, చాలా మందికి మత్తు డ్రగ్స్ అలవాటు చేశారు. సో ఇలాంటి పదాలు కొండా సురేఖ వాడింది కాబట్టి డెఫినెట్ గా ఇండస్ట్రీ పెద్దలు మీడియా ముఖంగా లేదంటే గవర్నమెంట్ అంటే కొండా సురేఖ వాళ్ళతో మాట్లాడి సంప్రదించి ఏదైనా కొలికి తీసుకొస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే బిందు. రైట్. థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.